నమస్తే. నా పేరు నరసింహులు. చాలా మందికి తలలో జుట్టు ఊడిపోవడము, సుండ్లు రావడము, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. 100 ఏళ్ల ముసలుంటి, 10 ఏళ్ల పిల్లలుంటే 100 ఏళ్ల ముసలోడి వరకి, 20 ఏళ్ల వయసు నుండి 100 ఏళ్ల ముసలోడి వరకి ఎంటికల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి గడ్డము పతలాగా వస్తుంది. కొంతమందికి మీసాలు పతలాగా వస్తుంది. కొంతమంది జుట్టు పతలాగా వస్తుంది. సుండొస్తుంది. విపరీతంగా ఎంటికలు తొందరగా 10 ఏళ్ళు, 20 ఏళ్ల వయసు వస్తేనే తెల్లెటికలు అవుతున్నాయి. ఈ సమస్య అనేది మన పెద్దలు పూర్వీకుల కాలం నాడు 100 ఏళ్ళు బతికినా 70, 80 ఏళ్ళు వచ్చినా తెల్లెంటికలు రాకుండా బతికారు. అప్పుడు ఏం వాడారు వాళ్ళు? ఎందుకంత ఆరోగ్యంగా ఎంటికలు బాగా పెట్టుకొని, అంత పెద్దగా పెట్టుకొని, అంత ఆరోగ్యంగా ఉన్నారంటే, ఆ సమస్య ఒక ఆదివాసి గిరిజన వైద్యునికి తెలుసు. ఆ సమస్య ఈరోజు ప్రజలకందరికి తెలచాలి, అందరికి ఉపయోగపడాలని చెప్తున్నా. చాలా మందికి మనం ఇప్పుడు పూర్వీక కాలం వస్తువులు మన కాడ లేవు. పూర్వీకులు వాడే వస్తువులు మనం ఇప్పుడు సేకరించలేము. అందరికీ ఇప్పుడు షాంపూలు, రకరకాల సబ్బులు, రకరకాల నూనెలు అన్నీ వాడుతున్నారు. టీవీలో ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చినా, వీడియోలో ఏం చెప్పినా, ఎక్కడ ఎవరైనా మంచి చెప్పినా అదే వాడుతున్నారు. అని ఎందుకు వాడుతున్నారంటే బాగా గావాలి, బాగుండాలి, మంచిగా గావాలనే ఒక ఆశ. రెండోది ఇంకోటేందంటే పెళ్లి గాని పిల్లలు చాలా మందికి బట్టతలొచ్చి, ఎంటికలు రాక, రకరకాల నాటించుకొని, ఆ వెంట్రుకలకి కాపాడుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆడపిల్లలకు కూడా చాలా మంది జుట్టు ఊడిపోయి, జడ ఏసుకోక, కటింగ్ చేసుకొని, ఇప్పి పెట్టుకొని తిరుగుతున్నారు. అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మన ఆదివాసి గిరిజన వైద్యంలో ఇంత పెద్ద వైద్యం మా అమ్మ, తాత నుండి వాడే వైద్యం ఈరోజు ఒక షాంపూలా తయారు చేశాను. కొన్ని మూలికలతో షాంపూ తయారు చేశాను. ఆ షాంపూ అనేది మీకు వివరంగా వాడేది చెప్తాను. వినండి. ఆ చెట్లు ఏంతో తయారవుతాయో ఆ చెట్లు చూపిస్తాను, ముందు చూడండి. ఈ చెట్టు పేరు బలా చెట్టు అంటారు ఒక రకంగా. తర్వాత నేపాల చెట్టు అంటారు. నేపాల గింజలు. చాలా మంది మంగళచాపు పోయినా, చాలా మందికి జుట్టు ఊడిపోయినా, చాలా మందికి పేను కొరికి లోపల వేడి వలన పేను కొరకదు. శరీరంలో రక్తం వేడైపోయి కాణాలకు సప్లై లేక ఎంటికలు ఊడిపోతాయి. అది ఎవరు గమనించరు. ఎంతసేపున్నా పేను కొరికింది, ఎంటికలు ఊడిపోతున్నాయి అంటారు. మా పెద్దలు చెప్పిన మాట, శరీరంలో వేడి ఎక్కువైపోయి ఆ వేడి వలన ఆ కాణాల నుండి పోయి అక్కడ ఎంటికలు మలచకుండా లోపల కారణంతో డీకులు చచ్చిపోతున్నాయి వెంట్రుకలు. అందుకోసం ఇది నేపాల గింజల చెట్టు. నేపాల చెట్టు అంటారు, బలా చెట్టు అంటారు. ఈ చెట్టు సమూలంతో దాని ఇత్తనాలు, దాని పువ్వులు, దాని కాయలు, దాని ఏరు. నీలి చెట్టు అంటారు. నీలి చెట్టు. దీనికి చూడు కాయలు ఎట్టుండయో. ఈ కాయలు ఎట్టుండయో మన ఎంటికలు అట్టు వస్తాయి. నీలి చెట్టు అంటారు. ఈ చెట్టు ఎవరు ఇంతవరకు ఈ చెట్టు గురించి ఉపయోగించుకుంటూ లేరు. ఈ చెట్టు ఎక్కడంటే ఎక్కడ పొలంలో యాడైనా కానీ ఎక్కడైనా మస్తు ఉంటుంది. దీన్ని ఎవరు పట్టించుకోరు. ఈ చెట్టు గుణాలు తెలిస్తే కదా పట్టించుకునేది. అందుకోసం నీలి చెట్టు అంటారు. దీని సమూలము ఈ కాయలు, ఈ ఆకు, ఈ ఏర్లు, నా 2 చెట్ల సమూలం తీసుకొని శుభ్రంగా రోట్లేసి దంచి 1 కేజీ ఆకు 4 లీటర్ల నీళ్ళు పోసి దీంట్లో ఏమేస్తామంటే వంటాంద్యం తీసుకొచ్చి ఒక 4 లీటర్ల నీళ్ళు అయితే 1 లీటర్ వంటాంద్యం వేస్తాం. వేసి ఉడికిచ్చి లాస్ట్‌కి 4 లీటర్లు 2 లీటర్లు రావాలి. ఆ 2 లీటర్లు తీసుకొని చల్లగారిన తర్వాత ఒక బాటల్లో పోసి స్నానం చేసేటప్పుడు ఒక 20 నిమిషాల ముందు బాగా తలకేసి తిక్కొని శుభ్రంగా బాగా తలకి తిక్కి, ఆ శుభ్రంగా తిక్కిన తర్వాత దీని నుండి మేము ఉపయోగపడతాయంటే జుట్టు ఊడిపోదు, ఖాళీ స్థలంలో గందులు పూడిపోయిన ఓపెన్ అవుతాయి, జుట్టు బాగా పెరుగుతుంది, తెల్లెంటికలు రావు, సుండుండదు, తలనొప్పి ఉండదు, ఏముండవు. ఇది ఒకసారి మీ ఊర్లో మీ ఇంట్లో మీరు ఎవరైనా ఒక్కరు వాడి చూడండి. ఒక్కరు వాడి చూసి ఒక్కటే వారం వాడి చూడండి. 2 వారం లోపల ఎమ్మడే పరిగెత్తుకుంటే ఈ షాంపూ మాకు కావాలని చెప్తారు. ఎందుకంటే ఆదివాసి వైద్యం అనేది ముందుకు రావాలని చాలామంది ఎంటికలతో పెళ్లి కాకుండా నిలబడిపోయినారు. ఆడపిల్లలకు, మొగోళ్ళకి చాలా సమస్య ఉందని ఈ వైద్యం అనేది అందరికి ఉపయోగపడాలని నా మనస్ఫూర్తిగా చేశాను కాబట్టి మా అమ్మమ్మ, మా తాతలు ఈ షాంపూ చేసుకొని వాడతాం. పూర్వకాలం నాడు షాంపూలు లేవు. పూర్వకాలం నాడు కూగుడుగాయలు, జొన్నపిండి, ఉలవపిండి దీనితో స్నానం చేసేవాళ్ళు. గంజి. ఆ కాలంలో మా పెద్దలు ఈ 2 చెట్లతో వైద్యం కనిపెట్టారు, షాంపూ కనిపెట్టారు. ఆ షాంపూ అనేది ఈ వెంట్రుకలు ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా వస్తాయి. చక్కగా దువ్వానేస్తే చిక్కు లేకుండా తలలో దువ్వాన పెడితే కింద ఊడిపడుతుంది. అంత చక్కగా పనిచేస్తుంది. ఈరోజు ఈ వైద్యం అనేది ప్రజలకంతా ఉపయోగపడాలి, అందరికీ బాగుండాలి అని మనస్ఫూర్తిగా మా పెద్దలు నేర్పించిన వైద్యం ఈరోజు ప్రోగ్రామ్ చేసి చెప్తున్నాను. చెట్లు చూపించాను. ఈ వైద్యం అనేది ఒక్కసారి మీరు మీ ఇంట్లో మోసం అని అనుకోకండి. ఇది మోసం అని అనుకోకండి, టక్కర్ అనుకోకండి, అబద్ధం అనుకోకండి. ఇప్పుడు ఈ 2 చెట్ల గురించి మీకు వివరంగా అంతా చెప్పాను. నేచురల్‌గా మన పెద్దలు, పూర్వీకులు తయారు చేసుకున్న షాంపూ ఇది. ఈ షాంపూ అనేది ఇట్లుంటుంది. ఇంత బాటిల్ ఉంటుంది.
ఒక బాటిల్ ఈ బాటిల్ వచ్చేసి కనీసం అంటే 3 వారాలొస్తుంది. వారంకి ఒకసారి చేస్తే చాలు. ఈ షాంపూ అనేది చక్కగా మీరు తలకు పెట్టుకొని ఒక 10, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఉన్న తర్వాత తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు మీకు సబ్బు కూడా అవసరం లేదు. ఇంట్లో కూడియాలంటే కూడియాలు తీసుకోవచ్చు, లేకుంటే జొన్నపిండి తీసుకోవచ్చు, లేకుంటే గంజి తీసుకోవచ్చు. ఈ షాంపూ అంత ఇంపార్టెంట్‌గా మా పెద్దలు తరతరాల నుండి ఈ మూలికలతో కనిపెట్టి తయారు చేసినది. తరతరాలు మా పెద్దలు చేసుకుంటూ వస్తుంటే నేను కూడా ఈ మాట ఎన్నో సార్లు 100 సార్లు విన్నాను. అయినా ఉన్న జుట్టు ఊడిపోతదా ఇది వాడితే అనేది ఒక భయంతోటి నాకు నేనే వాడకుండా ఆ చెట్లు సేకరించి, తయారు చేసి, చక్కగా శుభ్రంగా నేను గూడా వాడాను. వాడితే నా ఎంటికలు గూడా ఎంత నల్లగుండాయి. ఈ ఎంటికలు గూడా చిక్కగుండాయి. నా వయసు 55 సంవత్సరాలు నా వయసు. ఎందుకంటే ఈ షాంపూ వాడిన తర్వాత నాకు ఎంతో సంతోషంగా నా ఎంటికలు చక్కగా ఎంటికలు గానీ, గడ్డాలు గానీ, మీసాలు గానీ, ఈ తలిగించుకులు వాడినాక బాగొచ్చినాయి గాబట్టి, ఈ ప్రోగ్రామ్ ప్రజలలోకి తీసుకుపోవాలి. ఈ వైద్యం అనేది అందరికీ చాలామంది రకరకాల షాంపూలు, రకరకాల సబ్బులు, రకరకాల నూనెలు వాడుతున్నారు. వాడినంత బాగుంటుంది, వాడకుంటే ఊడిపోతుంది. అందుకోసం ఈ షాంపూ అనేది అందరికి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా చక్కగా చెంచోళ్ళ గిరిజన వైద్యం చాలామందికి ఎంటికలతో చాలామంది బాధపడుతున్నారు. పెళ్ళిళ్ళు కానోళ్ళు, ఆడపిల్లలు, మగోళ్ళు ఎంతోమందికి మన పైకి బట్టలేసుకుంటే ఎంత అందమో, తలలో ఎంటికలుంటే అంత అందంగా ఉంటుంది కాబట్టి, మనిషికి అనేది నల్లగా ఎంటికలొస్తే వాళ్ళంత మంచిగుంటదని మరొకసారి అడిగి, అందరికి వివరంగా ఈ షాంపూ గురించి వివరం చేసి, అందరికి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను.